దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో వందనాలు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పంపించిన తరువాత ఆ పరిశుద్ధాత్మ కార్యములు రాయబడేట్లుగా మనం చూస్తూ వచ్చాం. పరిశుద్ధాత్మ అనేది ఏదైనా అంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండో భాగంగా మనం గుర్తుంచుకోవాలి. అంటే శారీరకంగా క్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి పరిచయం చేసి అనేక మనకి ఆయన ఉపకారాలు జరిగించారు. అలాగే పరిశుద్ధాత్మ కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మను పంపించారు. ఆ పరిశుద్ధాత్మ వచ్చి యుగయుగాలు ఆయన చేసిన కార్యాలని కొనసాగించింది. కాబట్టి అపోస్తుల కార్యాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారి తరువాత చేయబడ్డటువంటి కార్యములు పరిశుద్ధాత్మ కార్యములను రాస్తున్నారు. ఎందుకనంటే అందులో ఆత్మ దిగిన దగ్గర నుంచి జరిగిన కార్యాలు మనకి రాయబడుతూ ఉంటాయి. లూకా గారు 2 పుస్తకాలు రాశారు. ఒకటి లూకా సువార్త రాశాడు. యేసు ప్రభువారు శారీరకంగా భూమి మీద ఉన్నటువంటి ఆ దినాల్లో జరిగిన సంగతులు రాశాడు. ఆ తర్వాత యేసు ప్రభువారు పరలోకాన్ని ఆరోహణం అయ్యేది కూడా రాశాడు. లూకా ఆరోహణం అయిన తర్వాత దగ్గర నుంచి ఆయన ఆత్మను ఇచ్చి ఆత్మ కొనసాగించబడేటువంటి కార్యాలు అపోస్తుల కార్యాలు రాశారు. ఆ అపోస్తుల కార్యాలు రాయబడిన కార్యములన్నీ కూడా పరిశుద్ధాత్మ కార్యములుగా మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. యేసు క్రీస్తు వారు తండ్రి అయినటువంటి కుమారుడుగా లేదా పరిశుద్ధాత్మగా త్రిత్వమై ఉన్నాడు. ఆ త్రిత్వములో 3వ భాగంగా ఆయన కొనసాగిస్తున్నటువంటి కార్యమే పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు. అందుకనే ఈరోజు మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ చేసే కొన్ని పనులు మనం చూడబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ఉంటే ఏమవుతుంది, పరిశుద్ధాత్మ లేకపోతే ఏమవుతుంది అనేది మనము గమనించినట్లయితే ఒక మాట పౌలు గారు మనకి 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడు? ఎవడైనా సరే యేసు క్రీస్తులో ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి అని చెప్పాడు. నూతన సృష్టి అంటే పాతది వెళ్ళిపోయింది, అన్నీ కూడా కొత్తవైపోయినాయి. మనలో ఉన్న పాత్రంతా కూడా తీసివేయబడి ఇప్పుడు క్రొత్తగా చేయబడతా ఉన్నాము. అంటే లోకంలో ఉన్నటువంటి వారం ఇప్పుడు క్రీస్తులోనికి తీసుకురాబడ్డాము. చీకట్లో ఉన్న వారిని పేతురు గారు చెప్పినట్టుగా వెలుగులోనికి తీసుకురాబడ్డాము. ప్రజలు కానటువంటి వారిని ప్రజలుగా చేయబడ్డాము. ఎన్నిక లేని వారిని ఎన్నిక చేయబడ్డాము. మరి లెక్కించబడినటువంటి వారిని రాజులుగాను యాజక సమూహంగా దేవుని పిల్లలుగా చేయబడ్డామని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగా చేయబడటానికి ముఖ్యమైనది ఏదయ్యా అంటే పరిశుద్ధాత్మ అని సెలవిచ్చాడు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ అనేది మనల్ని దేవుళ్ళని నడిపించేదిగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుళ్ళని మనల్ని నడిపించుద్ది. పరిశుద్ధాత్మ లేకపోతే మనం దేవుని వారం కాలేము. బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభువారు ఏం చెప్పారు? ఆత్మ లేని వాడు నా వారు కారన్నాడు. ఆత్మ లేకపోతే దేవుని పిల్లలం కాదు. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేది మన జీవితాల్లోనికి రావాలి. ఆ పరిశుద్ధాత్మ జీవితాల్లోకి వచ్చినప్పుడు కొన్ని కార్యాలు జరిగించబడతాయి. ఆ పరిశుద్ధాత్మ జీవితాల్లోకి వచ్చినప్పుడు నూతనంగా చేయబడతాము. కనుక మొట్టమొదట పరిశుద్ధాత్మ కార్యం ఏదయ్యా అంటే ఆత్మీయ బాప్తిస్మాన్ని కలుగు చేస్తుంది. ఆత్మీయ బాప్తిస్మం అని చెప్తున్నాడు. ఆత్మీయ బాప్తిస్మం అంటే ఏంటంటే నూతనమైనటువంటి ఒక స్థానాన్ని కలుగు చేస్తూ ఉంది. నూతనమైన ఒక స్థానం ఇస్తూ ఉంది. యోహాను గారు చెప్పారు, నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నాకు యోగ్యత లేదు, కానీ ఆయన నీళ్ళలోను అగ్నిలోను ఆత్మలోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. కాబట్టి ఈ బాప్తిస్మం ఎవరు ఇచ్చేదయ్యా అంటే యేసు క్రీస్తు వారు ఇచ్చేది మనకి. అది ఏ బాప్తిస్మయ్యా అంటే ఆత్మలో బాప్తిస్మము. అది మనకు ఒక కొత్త స్థానాన్ని కలుగు చేస్తూ ఉంది. ఆ నూతనమైన స్థానం మనం కలిగి ఉండాలి. అందుకని పౌలు చెప్పింది ఏమంటే ఎవడైనా క్రీస్తులో ఉన్నట్టయితే వాడు నూతన సృష్టి. సృష్టి ఒకటి ఆల్రెడీ ఉంది. అందులో మనం ఇప్పుడు ఏం చేయబడుతున్నాము? నూతనపరచబడుతున్నాము. ఒక నూతనమైన స్థానాన్ని మనం పొందబోతూ ఉన్నాము. అందుకనే 1 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం 13వ వచనంలో ఎలాగనగా యూదులమైనను
గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. హల్లెలూయా అన్నాడు. అది ఎవరైనా సరే, యూదుడైనా సరే, అన్ని జనుడైనా సరే, గ్రీసు దేశస్తులంటే అన్యజనుడైనా సరే, తర్వాత దాసులైనా సరే, స్వతంత్రులైనా సరే, ఎవరైనా సరే, ఇప్పుడు అందరము కూడా ఏం చేయబడుతున్నామట? ఒక్క శరీరముగా ఒక్క ఆత్మలోనికే మనము బాప్తిస్మం పొందుతున్నాము. అంటే ప్రతి వారికి కూడా ఒక నూతనమైన స్థానాన్ని కలుగు చేస్తూ ఉంది. ఇప్పుడు యూదుడని లేదు, అన్యుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ కూడా ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. ఒక కొత్తగా స్థానాన్ని మనకు దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు. అందుకొరకే మనమందరము కూడా యేసు క్రీస్తు వారిలో ఆత్మ ద్వారా నూతనమైన స్థానాన్ని మనం పొందబోతూ ఉన్నాము. యేసు క్రీస్తు వారి యొక్క మరణము ద్వారా, ఆయన యొక్క భూస్థాపితం ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా మనము క్రీస్తులో గుర్తించబడ్డాము. ఇప్పుడు క్రీస్తులో గుర్తించబడ్డాము. ఎలాగా అంటే రోమపత్రికలో 6వ అధ్యాయం 3-4 వచనాల్లో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కనుక ఆత్మ అనేది లేకపోతే దేవుని వారం కాదు. ఆత్మ అనేది లేకపోతే నూతనమైనటువంటి సృష్టిగా మనం చేయబడలేము అని చెప్తున్నారు. నూతన సృష్టి కాలేము, నూతనమైన స్థానాన్ని మనము పొందలేము. కనుక ఆత్మ వచ్చి ఏం చేసింది అంటే నూతనమైన స్థానాన్ని మనకి కలుగు చేసింది. రెండోది మనం చూసినట్లయితే ఆత్మ వచ్చి ఏం చేసిందా అంటే రీజనరేషన్ చేసిందంటే నూతనమైన జీవాన్ని ఇచ్చింది, మనకి పునరుత్పత్తిని కలుగు చేసింది, కొత్త జీవితాన్ని ఇచ్చింది, మనకి కొత్త జీవితాన్ని ఇచ్చింది, న్యూ లైఫ్ ఇచ్చింది. ఎందుకంటే పునరుత్పత్తి అంటే ఏంటి? రీజనరేషన్ అంటే మరలా ప్రారంభించబడటం. పునరుత్పత్తి అంటే మరలా ప్రారంభం చేయటం. అంటే ఏంటి? పునరంటే మరలా కదా, ఆగిపోయిన దాన్ని మరలా ప్రారంభించడం. మనం అందరం కూడా పౌలు గారు చెప్పినట్టుగా పాపం వల్ల అపరాధం వల్ల ఏమయ్యామో చచ్చిన వారు అయిపోయాం. అలాంటి మనకి ఇప్పుడు దేవుడు ఏం చేశారయ్యా అంటే ఆయన ఆత్మ ద్వారా మనకి నూతనమైన జీవాన్ని ఇచ్చాడు. ఆ నూతన జీవం అనేది ఎలాగ వచ్చిందయ్యా అంటే పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది. పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది. అందుకే తీతు ద్వారా మాట్లాడుతూ పౌలు గారు తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చెప్తున్నాడు. చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగాను తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేసిందట? పరిశుద్ధాత్మ ఏం చేసింది? మనల్ని మరలా బ్రతికించి నూతన స్వభావాన్ని ఇచ్చిందట. మరలా బ్రతికించిందంటే అంటే కొత్త జీవాన్ని ఇచ్చింది, కొత్త జీవితాన్ని ఇచ్చింది, పునరుత్పత్తిని కలుగు చేసింది. చనిపోయిన దాన్ని మరలా బ్రతికించింది ఇప్పుడు. కనుక పరిశుద్ధాత్మ ఏం చేసింది అంటే రీజనరేట్ చేసింది.
క్రొత్త జీవితాన్ని ఇచ్చింది. ఆ క్రొత్త జీవితాన్ని ఇవ్వటానికి ఆ ఆత్మ మనలోనికి రావాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఆత్మ మనలోనికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేసిందంటే మనల్ని నూతనంగా కొత్తగా జీవితాన్ని మనం ప్రారంభించింది. కొత్త జీవితాన్ని ఎలాగ వచ్చిందయ్యా అంటే ఆత్మ ద్వారా వచ్చింది. ఆత్మ ద్వారా వచ్చింది. ఆత్మ చేంజ్ చేసింది. మొట్టమొదట మనకు స్థానాన్ని కలుగు చేసింది, కొత్త స్థానాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆ ఆత్మ చేంజ్ చేసింది అంటే కొత్త జీవితాన్ని ఇచ్చింది అంటున్నాడు. కొత్త జీవితం అనగా పాతది చచ్చిపోయింది. పాతది చచ్చిపోయింది కాబట్టి మరలా కొత్తది ప్రారంభమైంది. ఆ కొత్తది ఇప్పుడు ప్రారంభమై ఏం చేయబడతా ఉందా అంటే అది అభివృద్ధి పొందించబడతా ఉంది. మనం ఇప్పుడు దేవుని పిల్లలుగా మరలా జన్మించామని చెప్తున్నాడు. 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. క్షయ బీజం అంటే ఏంటి? మానవ సంబంధమైంది. క్షయ బీజం అంటే మానవ సంబంధమైంది. అంటే క్షయం అంటే ఏంటి? క్షయం అంటే నశించిపోయేది కదా, పాడైపోయేదాన్ని క్షయమైపోయింది అంటారు. క్షయరోగం అంటారు. అంటే ఏంటి? క్షయరోగం అంటే టీబీని క్షయరోగం అంటారు. ఎందుకంటారంటే అది అలాగ ఏం చేస్తుందంటే మనిషిని చంపేస్తుంది. అది క్షయమైపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా జన్మించామట? క్షయ బీజము ద్వారా కాదు, కానీ అక్షయమైన బీజము ద్వారా మొట్టమొదట జన్మించాము. అది క్షయబీజము. క్షయబీజం. ఆదాము అవ్వను ఎరిగను, అప్పుడు వాళ్ళకు కుమారుడు జన్మించాడు అని పేరు కయ్యూరు అని పేరు పెట్టాడు. అక్కడి నుంచి వారు ఫలానా వారిని కన్నారు, ఫలానా వారిని కన్నారని చెప్పుకుంటూ వచ్చారు. ఎవరు వాళ్ళు జన్మించారు? వాళ్ళు మనుషుల ద్వారా కదా. మనుషులందరూ ఎవరు? నశించిపోయేవారు. దేవుడు నాశనము లేనివాడు. అయితే ఇప్పుడు మనం అందరం ఏమయ్యా అంటే క్షయమైన బీజము ద్వారా జన్మించిన వాళ్ళమే. ఆ క్షయమైన బీజం ద్వారా జన్మించాం కాబట్టి ఏమైపోయాము? క్షయమైపోయాం. ఎందుకంటే పాపం ద్వారా, అపరాధం వల్ల చచ్చిన వారం అయిపోయాం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారంటే మనల్ని బ్రతికించేలాగా ఆయన ఆత్మనిచ్చాడు మనకి. ఆ ఆత్మనిచ్చి మనల్ని కొత్త జీవితాన్ని ఇచ్చాడు మన జీవితాల్లోకి. అదేదయ్యా అంటే అక్షయమైన బీజం అన్నాడు. ఇప్పుడు మనం జన్మించినటువంటి ఈ జీవితం అనేది ఏదయ్యే అది ఎప్పటికీ చనిపోయేది కాదు. ఎప్పటికి కూడా చనిపోయేది కాదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితం అనేది, ఆత్మీయ జీవితం అనేది ఎప్పటి కూడా చనిపోదు. అది శారీరక సంబంధమైన జీవితం చనిపోతాం. మనుషులందరూ కూడా చచ్చిపోతారు. ఆ అక్షయ బీజమే మన జీవితాల్లో ఏం చేస్తుంది అంటే ఆయనతో పాటు ఎల్లప్పుడూ జీవించడానికి ఒక కొత్త జీవితాన్ని మనకి ఇచ్చింది. యేసు ప్రభువారు ఏం చెప్పారు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనం 7వ వచనం దాకా చదువుతూ ఉంటే నికోదేముతో ప్రభు మాట్లాడుతూ చెప్తున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్తగా జన్మించాలంటే ఎలా జన్మించాలి? ఆత్మ ద్వారా జన్మించాలి. ఆత్మ ద్వారా జన్మించకపోతే కొత్త జీవితం అనేది మన జీవితాల్లోకి రాదు అని చెప్తున్నాడు. ఆత్మ లేకపోతే కొత్తదనం అనేది మన జీవితాల్లోకి రాదు. కాబట్టి ఇప్పుడు క్షయమైన బీజం కాకుండా అక్షయమైన బీజం ద్వారా జన్మించాం కనుక యేసు ప్రభువారు చెప్పినట్లుగా ఆ ఆత్మ ద్వారా మనం జన్మించితే కొత్త జీవితాన్ని మనం కలిగి ఉంటాము. ఆ కొత్త జీవితాన్ని కలిగిన వారు మాత్రమే పరలోకాన్ని చూస్తారు, పరలోకంలో ప్రవేశించగలుగుతారు అని జ్ఞాపకం చేశాను. లేకపోతే అక్కడికి ఎవడో కూడా వెళ్ళే అవకాశము లేదు అని యేసు ప్రభువారు మరి నికోదేముతో చెప్పాడు. అదే మాటలో ఈ రోజున మనతో కూడా ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము శారీరకంగా బతికున్నాము కానీ ఆత్మలో చచ్చిపోతాం. కానీ ఇప్పుడు ఏం చెప్పడాలంట? యేసు క్రీస్తు వారు ఇచ్చేటువంటి ఆత్మ శారీరకంగా కాదు కానీ ఆత్మ సంబంధంగా మనం బ్రతికించింది. ఆత్మ సంబంధంగా బ్రతికించింది కనుక
మనం శరీరం చనిపోయినా సరే ఆత్మ మనల్ని జీవింపచేసి మనం పరలోకంలో ఉండేటువంటి ఆ భాగ్యాన్ని మనకి ఇచ్చి మనం దేవునితో పాటు సంతోషించడానికి గొప్ప అవకాశాన్ని అది మనకి కలిగించేదిగా ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తాయా అంటే నూతనత్వాన్ని లేకపోతే కొత్త జీవితాన్ని మనకి ఇచ్చుద్ది, రీజనరేషన్ చేస్తుంది, పునరుత్పత్తిని కలుగు చేస్తూ ఉంది అని చెప్తా ఉన్నాడు. మరొకటి మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ ఎందుకు మనకిచ్చాడు దేవుడు, అది ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ మనకి అది మన లోపల నివాసం చేస్తుంది. అది మన లోపల నివాసం చేసి మనకి ఒక కొత్త శక్తినిచ్చుతుంది. యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణం అవుతూ ఏం చెప్పారంటే, నేను మీకు ఇచ్చిన వాగ్దానం పొందే వరకు, పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చే వరకు కూడా మీరు యెరూషలేములో వేచి ఉండమన్నాడు. వారందరూ కూడా యెరూషలేములో వేచి ఉన్నారు. పెంతెకోస్తు దినాన ఏమైంది? దేవుడు చెప్పినటువంటి అంటే ప్రభువు చెప్పినటువంటి వాగ్దానము నెరవేర్పులోనికి వచ్చింది. ఆత్మ అనేది ఏమొచ్చింది? వాళ్ళందరి మీద కుమ్మరించబడింది. ఆత్మ కుమ్మరించబడినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు కలిగింది. అదేమైందట? కొత్త శక్తిని పొందారు వాళ్ళు. ఎలా పొందారు? ఆత్మ వారిలోనికి వచ్చింది కాబట్టి. ఆత్మ వారిలో నివాసం చేసింది. ఇండ్వెల్లింగ్ అంటాడు. ఇండ్వెల్లింగ్ అంటే లోపల ఉండటం. యేసు ప్రభువు చెప్పారు, ఆత్మ మీలోనూ మీతోనూ ఉంటుందని చెప్పాడు. ఏమన్నాడు? మీతో ఉండటం మాత్రమే కాదు, మీలో కూడా. ఆత్మ మనతో ఉండటం వేరు, మన లోపల ఉండటం వేరు. అవునా? మనతో ఉండటం వేరు, మన లోపల ఉండటం వేరు. అయితే ఇక్కడ మనతో మాత్రమే కాదు కానీ మన లోపల కూడా ఆత్మ నివాసం చేస్తూ ఉంది. ఆ ఆత్మ దేవుడు మన లోపల ఉంచాడు. ఆ ఆత్మ మన లోపలికి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం కొత్త శక్తిని పొందుతూ ఉన్నాం. నూతన ఆ శక్తిని పొందుతాము. అపోస్తుల కార్యాలు మనం చూసినట్లుగా 2వ అధ్యాయం ఏమన్నారు? పరిశుద్ధాత్మ నాలుకలుగా విభజించబడి, అగ్ని నాలుకలుగా విభజించబడి వాళ్ళందరి మీద రాలగా ఏమైంది? వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యారు అని రాస్తున్నాడు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యారు. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది కొత్త భాషలతో మాట్లాడిరి అని చెప్తున్నాడు. ఆ ఆత్మ రాగాలు ఏమైంది? వాళ్ళకి శక్తి వచ్చింది. శక్తి, వాక్శక్తి వచ్చింది. పరిశుద్ధాత్మ శక్తి వారిలోనికి వచ్చింది. నేను చాలాసార్లు చెప్పాను, పేతురు యేసు ప్రభువారిని పట్టుకోగానే ఏం చేశాడు? భయపడిపోయాడు, పారిపోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకేశాడు, అబద్ధమాడాడు. ఆ తర్వాత దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యేసు ప్రభువారు పునరుద్ధానమైన తర్వాత కనపడ్డాడు, బలపరిచాడు. అయినా కానీ మరలా ప్రభువు లేడు కదా, ఏం చేస్తామని వెనక్కి తిరిగిపోయి చేపలు పడతానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ పేతురు మరలా వచ్చి మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చినప్పుడు ఆ శక్తి వారిలోనికి రాగాలు ఏం చేసింది? ఆత్మ వారిలోనికి రాగాలు ఏం చేసింది? వాక్శక్తినిచ్చింది. ఆ శక్తితో ఏమయ్యాడు? 2వ అధ్యాయం చూస్తూ ఉంటాము. పేతురట యెరూషలేము వీధుల్లో నిలబడి అంటాడు, ఓ యెరూషలేము నివాసులారా. ఏమన్నాడు? యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడే. భయపడిపోయినటువంటి పేతురు బయటకు వచ్చి అని చెప్తున్నాడు, యూదయ మనుషులారా, యెరూషలేములో ఉన్న కాపురస్తులారా అని కేకవేసి చెప్తా ఉన్నాడు. అని కేకవేసి చెప్తా ఉన్నాడు. ఏమని? ఇదిగో మేమందరము కూడా ఇప్పుడు ఆత్మశక్తిని పొందాము. ఆత్మశక్తినిచ్చింది వాళ్ళకి. వాళ్ళ లోపలికి వచ్చి ఆత్మశక్తినిచ్చింది. ఆ ఆత్మ రాకముందు పారిపోయారు, భయపడిపోయారు, పిరికివారైపోయారు, దాక్కున్నారు, తలుపులు వేసుకున్నారు. ఇప్పుడు ఆత్మ వారి మీదకి రాగానే
ఆ ఆత్మ కార్యము ప్రారంభమైనది ఏంటంట, వారిలోనికి వచ్చి వారికి కొత్త శక్తినిచ్చింది. భయపడిన వారు బయటకు వచ్చేసారు, దాక్కున్న వాళ్ళు బయటకు వచ్చేసారు, మాట్లాడలేకుండా ఊడిపోయిన వారు ఇప్పుడు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని చూసి పారిపోయారో వాళ్ళు ఎదుటి నిలబడి చెప్తా ఉన్నారు, అదిగో మేము ఇప్పుడు యేసు క్రీస్తు వారికి సాక్షులము. గమనించారా? యేసు క్రీస్తు వారికి సాక్షులము. అందుకనే వారిని చూసిన వారు ఏమన్నారట, అయ్యో వీరు భూలోకమును తల్లకిందులు చేయవారు. భూలోకాన్ని తల్లకిందులు చేశారంట. ఎందుకనంటే కొత్త శక్తి వారిలోనికి వచ్చిందని చెప్తున్నారు. ఆ శక్తి వారిలోనికి వచ్చింది కాబట్టి వారు నిలబడగలిగారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆ ఆత్మ వారిలో నివసించకపోతే వారు దేవుని వారు కారు. ఇప్పుడు ఆత్మ నివసించింది కాబట్టి ఏమయ్యారు? వారు దేవుని వారయ్యారు. దేవుని యొక్క కొత్తదనాన్ని పొందారు, కొత్త జీవితాన్ని పొందారు, కొత్త శక్తిని పొందారు. ఇప్పుడు దేవునికి సాక్షులుగా వారు నిలబడతా ఉన్నారు. దేవుని యొక్క కార్యములు చేస్తూ ఉన్నారు, అద్భుతాలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తూ ఉన్నారు, కుంటివారిని లేపుతున్నారు. పేతురు వెళ్తూ ఉంటే ఆయన నీడబడి రోగులు బాగుపడ్డారు, చచ్చిన వారు లేచారు, చచ్చిపోయిన వాళ్ళు లేచారు. పౌలుకి తగిలిన చేతిగుడ్డలు తగిలినప్పుడు చనిపోయిన వారు లేచారు. పౌలుకి తాకిన చేతి రుమాళ్ళు, హ్యాండ్ కర్చీఫ్లు తీసుకెళ్ళి ఎవరికో అంటిస్తే చచ్చిపోయిన వాళ్ళు లేచారట, రోగాలు పోయినాయట. అంతకుముందు వాళ్ళే భయపడిపోయారు, వాళ్ళే రోగాలతో నింపబడ్డారు, వాళ్ళే దాక్కుండిపోయారు, పిరికివారైపోయారు. కానీ ఇప్పుడు ఆత్మ ఏం చేసింది? వారి లోనికి వచ్చి వారికి నూతనమైన శక్తిని ఇచ్చింది, కొత్త శక్తిని అనుగ్రహించింది. కాబట్టి ఇప్పుడు ఏకంగా భూలోకాన్ని తల్లకిందులు చేసేటువంటి వారుగా చేయబడ్డారు. వారిని చూసిన వారు భయపడిపోయారు. వీళ్ళు ఇతరులను చూసి భయపడ్డారు మొట్టమొదట ఆత్మ రాకముందు. కానీ ఆత్మ వారిలోనికి వచ్చిన తర్వాత వీరిని చూసిన వారే భయపడిపోయారు. ఎందుకంటే ఆత్మ శక్తి అది అగ్ని వంటిది. ఆత్మ అగ్ని వంటిది, అది రగిలించేది. కనుక ఆత్మ ఏం చేసింది? వాడికి నూతనమైన ఒక శక్తిని ఇచ్చింది అని చెప్తున్నాడు. ఆ యొక్క శక్తి వారి జీవితాల్లో ముందుకి కొనసాగేటట్లుగా చేసింది. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వారు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు ఆయన సువార్తను తీసుకొని వెళ్ళారు. కనుక ఆ శక్తి వారిని అనేక ప్రాంతాల్లో నిలబెట్టింది అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఆత్మ వచ్చినాక ఏం చేయబడింది అంటే వారిలో జీవించి అది నూతన శక్తినిచ్చింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరొకటి మనం గమనించినట్లయితే ఆత్మ వచ్చిన తర్వాత, ఆత్మను పొందిన తర్వాత ఏమయ్యారా అంటే ఆ ఆత్మ వారికి ఒక బహుమానాన్ని ఇచ్చింది, ఒక కొత్త ఉద్దేశాన్ని ఇచ్చింది వాళ్ళ జీవితాల్లో. ఆత్మ అనేది ఒక ఉద్దేశం కలుగు చేసింది వాళ్ళకి. ఆ ఉద్దేశం ఏందయ్యా అంటే ఆత్మీయ వరాలు పొందారు వారు, ఆత్మీయ వరాలు పొందారు. ఆత్మ రాకముందు వరాలు లేవు వాళ్ళకి, కానీ ఆత్మ వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైన వరాలు పొందారు. ఇక్కడ మొదటి కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో 7వ వచనం మనం చూస్తూ ఉంటే పౌలు గారు చెప్తా ఉన్నాడు, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలా అనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలనను
విశ్వాసమును మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే స్వస్థపరచు వరమును మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తిని మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తిని అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా. ఏమని చెప్పాడండి? ఆ ఆత్మ వచ్చినాక ఏం చేయబడిందట? వారికి ఒక ఉద్దేశం కలిగింది. ఆత్మ వచ్చినాక ఏం చేయబడిందట? వరములు ఇవ్వబడ్డాయి, ఆత్మీయ వరాలు ఇవ్వబడ్డాయి. దేవుని పిల్లగా మనము నూతనమైనటువంటి వారంగా చేయబడిన తర్వాత ఆత్మ వరాలు పొందాలి. ఆత్మ లేకపోతే వరాలు రావు మనకి. కాబట్టి ఆత్మ ఏం చేసిందంటే వాళ్ళకి ఆత్మీయ వరాలు ఇచ్చింది. ఆ ఆత్మీయ వరాల చేత వాళ్ళు నింపబడ్డారని చెప్తున్నాడు. 11వ వచనం మనం చూస్తూ ఉంటే, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. హల్లెలూయా. దేవుడు కూడా ఆత్మను ఎందుకు ఇచ్చాడు? ఆత్మ ఏం చేసిందంటే వారికి మేలు కలుగు చేస్తుంది, వరాలను ఇచ్చింది. ఆ వరాల ద్వారా వారు కార్యసిద్ధి కలుగు చేస్తూ ముందుకి కొనసాగించబడినటువంటి వారుగా ఉన్నారు. అలాగే ఆత్మ మనలోనికి ఎంత పనిచేస్తే అంత వరాలు మనం పొందుతూ ఉంటాం, అంత శక్తిని మనం పొందుతూ ఉంటాం, అంతగా మనం పొందుతూ ఉంటాం. కాబట్టి దేవుళ్ళు అంతగా సాధించిన వారమై మనం ముందుకే సాగుతూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ వరాలనే మనకి చాలా ప్రాముఖ్యమైనవి చెప్తున్నాం. ఆ వరాలు మనం కలిగి ఉండాలి. ఆ వరములు మనం పొందిన వారమై దేవుని పని కొరకు వాటిని ఉపయోగించి దేవుణ్ణి మహింపరిచే వారంగా మనం ఉండాలి. మరొకటి చెప్తా ఉన్నాడు, ఆత్మ దేనికి దేవుడు ఇచ్చాడయ్యా అంటే ఆ ఆత్మ ద్వారా మనము ముద్ర వేయబడతాం. ఆత్మ ద్వారా మనం ముద్ర వేయబడతాం, సీల్ చేయబడతాం. ఆ సీల్ చేయటం వల్ల ఏమవుతాయా అంటే ఒక ముగింపులోనికి వెళ్తాం కదా, ఒక గమ్యానికి చేరగలుగుతామని చెప్తున్నాడు. ఎలాగా అంటే ఆ ఆత్మ మన హృదయాల్లో ముద్ర వేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 13-14 వచ్చాం చూడండి. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ తన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మ మన హృదయాల్లో ఏం చేసిందట? ముద్ర వేసింది. ఆత్మ మన హృదయాల్లో ముద్ర వేసింది. ఆ ముద్ర వేసిన తర్వాత దాన్ని ఇంకా కూడా తీయటానికి అవకాశం ఉండదు. అవునా? ఒక ముద్ర వేసి దాన్ని ఎవరైనా తీయగలుగుతారా? సీల్ అంటారు దాన్ని. అంటే ముద్ర అంటే మనం ఏదైనా అనుకోవచ్చు. ఇంకో అర్థమైనట్టు చెప్పాలంటే సీల్ ఐటమ్. సీల్ ఐటమ్ అంటే ఏంటి? బ్యాంకులో లోన్ తీసుకున్నాడు, అప్పు కట్టలేదు. బ్యాంకుల్లో వచ్చి ఏం చేస్తారు? ఇంటికి తాళం వేసి ఆ తాళానికి ఒక గుడ్డ చుట్టి దాని మీద లక్క కాల్చి పెట్టి దాని మీద బ్యాంకు ముద్ర వేస్తారు. అది ఎరగొడటానికి వీల్లేదు, అది తీసేయడానికి అవకాశం లేదు. ఇల్లు నాది, స్థలం నాది, నేను కట్టుకున్నానని తాళాన్ని ఓడగొడటానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు బ్యాంకు లోన్ తీసుకున్నావు, కట్టలేకపోయావు కాబట్టి బ్యాంకు కూడా స్వాధీనం చేసుకుని ఇప్పుడు బ్యాంక్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అది ఎవడు వచ్చినా దాన్ని తీసే అవకాశం లేదు. అలాగే దేవుడు మనల్ని సృజించాడు. అయితే సాతాను యొక్క మాట విని ఆదాము హవ్వ ఏం చేశారు? దేవుళ్ళ నుంచి జారిపోయారు. ఇప్పుడు సాతాను ఆధీనంలోకి వెళ్ళిపోయినాక దేవుడు ఏం చేశాడంటే మరలా వాళ్ళని రక్షించి ఏం చేశాడు? ఇప్పుడు ఆ హృదయాల్లో ఆయన ఆత్మ ద్వారా ముద్ర వేశాడని చెప్తున్నాడు. ఆయన ఆత్మ ద్వారా ముద్ర వేశాడు. ఆ ముద్రని ఇప్పుడు ఏ బలమైన సాతాను వచ్చి కూడా ఏమీ చేయలేదు. ఎందుకనంటే
దేవుని ఆత్మ ముద్ర అది. దేవుని యొక్క ఆత్మ ముద్ర అది. దాన్ని ఎవడు కూడా తీయలేడు. ఆ ముద్రలు తీయటానికి శక్తి కలిగిన వాడు ఎవడు? ఒకే ఒకడు, యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథంలో ఒక పుస్తకం ఇవ్వబడతా ఉంది. ఆ పుస్తకాన్ని చూస్తూ ఉంటే దానికట లోపల బయట ముద్రలు వేయబడి ఉన్నాయట. ఆ ముద్రలు ఇప్పటానికి ఎవడు కూడా యోగ్యుడు కనపడలేదు. అందుకని ఆ పుస్తకాన్ని పట్టుకొని యోహోను గారు ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ఈ ముద్రలు ఎవడు ఇప్పగలుగుతాడని ఏడుస్తున్నాడట. ఏడుస్తూ ఉంటే దూత చెప్తుంది, నేను ఏడవబాకు, ముద్రలు వీడ తీయగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరట? యూదా గోత్రపు కొదమ సింహమైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ముద్రలను తీయగలిగిన వాడు. ఆయన వచ్చి ఒక్కొక్క ముద్రను తీశాడట. ఒక్కొక్క ముద్ర వచ్చి తీశాడు ఆయన. వచ్చిన తర్వాత ఒక్కొక్క ముద్ర విడిపోయింది, తీసాడు ఆయన. ఆయన వచ్చి ముద్ర తీసేవాడికి ఆ ముద్రను తీయటానికి ఎవడు కూడా లేడు. శక్తి లేదు ఎవడు కూడా, అర్హత లేదు ఎవడికి. అలాగే ఇప్పుడు ఎవడు కూడా తీయలేకుండా ఆ ఆత్మను దేవుడు మనకి ఇచ్చి ఏం చేశాడంటే మన హృదయాల్లో ముద్రను వేశాడు. ఆ ముద్ర ఇంకెవడు తీయలేడు. కాబట్టి ఆ ముద్ర ద్వారా మనము దేవుని పిల్లలంగా దాచబట్టబడ్డాం, దేవుని సొత్తుగా చేయబడ్డాం. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30 చూద్దామండి. దేవుని ఆత్మను మీరు దుఃఖపరచొద్దు. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఏం చేయబడ్డామట? దేవుని యొక్క రాకడ వరకు, విమోచన దినము వరకు కూడా మనము ముద్రించబడ్డాము ఆత్మ ద్వారా. అప్పటిదాకా మనల్ని ఎవడు కూడా కదిలించలేడు. అందుకనే దేవుడు పాత నిబంధనలు ఏం చెప్పాడు? ఇదిగో నిన్ను కాపాడు వాడు కొనకడు నిద్రపోడు అని చెప్తా, నువ్వు మరేమన్నాడు? ఇంకా ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్టుగా నేను నిన్ను కాపాడుతూ ఉంటానని చెప్పాడు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా నేను నిన్ను కాపాడుతూ ఉంటాను. ఎవరికి వాళ్ళు కనుపాపను ఎంతో భద్రంగా కాపాడుకుంటాం. ఎక్కడెక్కడో పడతా ఉంటుంది, ఇక్కడ కళ్ళు మూసుకుంటాం మనం. మన పక్కన పడిందా, మన కన్ను దగ్గర పడిందా? కాదు, అది ఎక్కడో పడుతుంది. కానీ ఇక్కడ కవ్వుకుని కళ్ళు మూసుకుంటాం, మన లోపల పడుద్దేమో అని. అది మనకు తెలియకుండానే ఆ కన్ను రెప్పలు ఏం చేస్తే ఆ కన్నును మూసేస్తాయి మన కంట్లో పడకుండా. దేవుడు కూడా అలాగా మనల్ని ముద్ర వేసి కాపాడుతున్నాడట. ఎప్పుడు దాకా? విమోచన దినము వరకు ఆయన ఆత్మ ద్వారా మనల్ని ముద్ర వేశాడు. అప్పటిదాకా ఎవడు కూడా మనల్ని ఏమీ చేయలేడు. ఆ ముద్రను తీయగలిగిన వాడు ఎవడో కూడా లేడు. ముద్ర అనేది మనకి ఒకటి మనకేం జ్ఞాపకం చేస్తాయంటే యజమానత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ ముద్ర అనేది భద్రతను జ్ఞాపకం చేస్తుంది. ఆ ముద్ర అనేది క్షేమాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక మనం అందరం కూడా దేవుని వారమని ఆ ముద్ర మనకి జ్ఞాపకం చేస్తుంది. మనం అందరం కూడా దేవునిలో మనం భద్రంగా ఉంచబడ్డామని ఆ ముద్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. మనమందరం కూడా సురక్షితంగా ఆయన కొరకు మనం దాచబడ్డామని, ఆ విమోచన కొరకు మనం ఉంచబడ్డామని ముద్ర మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆ ముద్ర వేసి మన ఆత్మ మన హృదయాల్లో ముద్ర వేసి మనల్ని ఒక ముగింపులోనికి తీసుకెళ్తా ఉంది. ముగింపు అనేది ఎక్కడుంది? దేవుని యొక్క సన్నిధిలోనే ఉంది. ఆ దేవుని సన్నిధిలోనికి మనల్ని తీసుకెళ్ళి అక్కడ మనల్ని ఉంచే వరకు ఆ ఆత్మ మనకి పనిచేస్తానే ఉంటుంది అని చెప్తున్నాను. మన జీవితాల్లో మనకున్నటువంటి నిరీక్షణ అనేది ఏంటి? క్రైస్తవులుగా ప్రతి వ్యక్తి కలిగి ఉండాల్సిన నిరీక్షణ ఏంటి? ఒక రోజున మనం దేవుని చూస్తాము, దేవుని దగ్గరికి వెళ్తాము, దేవుని దగ్గర ఉంటాము. అదే మన డెస్టినీ, అదే మన యొక్క ముగింపు. అంతకు మించిన ముగింపు ఇంకోటి ఎవడు కూడా క్రైస్తవుడు కోరుకోడు. కనుక దేవుడు ఆత్మను మనకి ఇచ్చాడు. కనుక ఆత్మ ఏం చేసింది అంటే మన జీవితాల్లో మన హృదయాల్లో ముద్ర వేసి మనల్ని ఒక డెస్టినీ వైపు నడిపించింది, ఒక ముగింపు వైపుకు నడిపించింది, మనకిచ్చిన విధి వైపు నడిపించింది. మనకిచ్చిన విధి ఏంటంటే అక్కడ చేరుకోవటమే.
ఇశ్రాయేలుకి దేవుడు వాగ్దానం దేశం ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. అయితే ఎంతమంది అక్కడ చేరుకున్నాడు? ఎవడు చేరుకోలేకపోయాడు, ఇద్దరు తప్ప, యెహోషువ కాలేబు తప్ప. మిగిలిన వారందరూ ఎవరు? అరణ్యములో జన్మించినటువంటి సంతానమే. కాబట్టి దేవుని ఆత్మ మన జీవితాల్లో ముద్ర వేసి మనకు ఒక డెస్టినీని నువ్వు చూపించింది కనుక అక్కడ చేరే వరకు మనము దేవుని యొక్క ఆత్మ ముద్రలో ఉండాలి, కానీ అది మంద కదా అని మనం పగలగొడటానికి ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఆత్మ వచ్చిన తర్వాత ఆత్మ దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే మనల్ని ఒక నూతనమైన సృష్టిగా చేయటానికి ఇచ్చాడు. ఆ సృష్టిలో మనం ఎలా ఉండాలయ్యా అంటే బాప్తిస్మ, ఆత్మలో బాప్తిస్మ ఇచ్చి నూతనమైన స్థానాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఆత్మలో మనల్ని నూతనంగా జన్మింపచేసి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఆ మన లోపల ఆయన జీవించి మనకు కొత్త శక్తిని ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన బహుమానాలు ఇచ్చి మనలను ఒక కొత్త ఉద్దేశంతో నింపాడు. ఆ తర్వాత మన హృదయాలను ముద్ర వేసి గమ్యాన్ని చేరుకోవటానికి మనందరిని కూడా నడిపించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క కార్యము. ఆ కార్యము మనం కలిగిన వారమై మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మనం ప్రభువుతో జీవించాలని దేవుడు చెప్తా వచ్చాడు. అలాగా జీవించడానికి దేవుడు తన ఆత్మ మనందరి మీద కుమ్మరించేటట్లుగా దేవుని సన్నిధిలో దేవాని ఆత్మ కొరకు మేము ఎదురు చూస్తున్నాము, మా అందరినీ ఆత్మతో నింపి నువ్వు చేసే ఆ కార్యములు మా జీవితాల్లో జరిగించు ప్రభు అని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తల ఉంచి ప్రార్థన చేసుకున్నాం.